హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటి వెనకాల ఉన్న మరొక కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణ్ రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే. పవన్ కళ్యాణ్ పేకాట శిబిరాలకు సంబంధించి ఒక నివేదిక డీజీపీ నుంచి కోరి దాదాపు వారం అవ్వచ్చింది. అట్లాగే ఒక డిఎస్పీ మీద నివేదిక ఎస్పీని కోరి వారం అవ్వచ్చింది. అప్పట్లో అడావిడి జరిగింది, ఆ తర్వాత కూల్ అయిపోయింది. ఆ నివేదిక వస్తుందనుకోవాలా, రాదనుకోవాలా? ఆయన అడగటం రైటా, రాంగా? అడగటం రైటే కదా. ఇప్పుడు పేకాట ఎక్కడ పడితే అక్కడ ఆడుతున్నారు. దానికి కొంతమంది ఎమ్మెల్యేలు లేదంటే కొంతమంది మంత్రులు కూడా వత్తాసు ఉంది అనేటువంటిది వార్తలు వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన రిపోర్ట్ అడిగినప్పుడు ఖచ్చితంగా డీజీపీ కానీ సంబంధిత పోలీస్ అధికారులు కానీ సమాచారం ఇవ్వాలి. అయితే ఎందుకంటే నేరుగా ఇవ్వకపోవచ్చు, త్రూ హోమ్ మినిస్టర్ ద్వారా వెళ్ళే అవకాశాలు ఉంటాయి నాకు నా అవగాహన మేరకు. ఎందుకంటే కన్సర్నింగ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కన్సల్ట్ లేకుండా ఇతర డిపార్ట్మెంట్లకు ఎవరు కూడా రిపోర్ట్స్ పంపరు, ఏది కూడా. అందువల్ల హోమ్ మినిస్టర్ దగ్గర ఆగిపోయిందా, లేకపోతే ఇంకా తయారు చేస్తున్నారా, లేకపోతే సమాచారం సేకరిస్తున్నారా అనేది చూడాలి. అలాగే పోలీస్ ఆఫీసర్లు, డిఎస్పీలు కానీ ఏసీపీలు కానీ కొంతమంది మీద ఆరోపణలు వస్తున్నాయి. ఈవెన్ ఎస్పీల మీద కూడా వస్తున్నాయి, చూచి చూడనట్టు పోతున్నారు అని. ఇక్కడ సాక్షాత్తు మా సొంత ఊరు ప్రొద్దుటూరులోనే ఏసీపీ మీద తెలుగుదేశం ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. అన్నిటినీ అలౌ చేస్తున్నది, అంటే ఆమె లేడీ చేస్తున్నది, ఆమె ఇక్కడ అసలు మట్కా నడుస్తుంది, గ్యాంబ్లింగ్ నడుస్తున్నది అని చెప్పారు. అంటే అది ఒక ఎగ్జాంపులే. అట్లా జరగని ప్లేస్లు ఎక్కడ అంటే చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అని జరుగుతున్నప్పుడు అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, అంటే ప్రత్యేకించి పోలీస్ వ్యవస్థది. పోలీసులు కుమ్మక్కైతే ఇంకా చేసేది ఏముంటుంది? ఎందుకు కుమ్మక్క అవుతారు? నెలవారీ మామూలు. మరి దానికి వత్తాసు స్థానిక శాసనసభ్యులు కానీ, అంటే అధికార పార్టీ, సరే ప్రతిపక్షం అంటే వాళ్ళు చేసేది ఏముండకపోవచ్చు, లేకపోతే మంత్రులు కానీ వత్తాసు ఉన్నప్పుడు. ఒక నిమిషం. అంటే పవన్ కళ్యాణ్ తను అడగటం, అంటే నివేదిక అడగడం, వాస్తవంగా ఆయన నివేదిక అడగటం వలన వాళ్ళు ఇవ్వలేదా, లేకపోతే కనుక ఇదంతా ఇంటర్నల్గా కూర్చుని చర్చించుకోవాలి, మీరు నివేదిక అడగడం ద్వారా అది బయటకిస్తే ప్రమాదం అని ఆగుతున్నారు అనుకోవాలా? ఆ అవకాశం కూడా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు నివేదికలు పంపుతారు అనుకోండి, పంపిన వాటిని పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్ గా డిస్కస్ చేస్తారా తెలీదు, లేదు ఆయన బహిరంగంగా వాటిని బయటికి తెలియజేస్తారా అంటే అప్పుడు ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది కదా. ఆ నివేదికలు జిల్లా ఎస్పీలోను లేదంటే ఐజీలో డీజీలో ఉన్న ఫ్యాక్ట్ రాశారనుకోండి, ఇవాళ జరుగుతున్న ఈ పేకాటలు, దానికి స్థానిక ఎమ్మెల్యే ఒత్తాసు ఉందనో, మంత్రి ఒత్తాసు ఉందనో, లేకపోతే అధికార పార్టీ ఒత్తాసు ఉందనో, కూటమి పార్టీలో ఒత్తాసు ఉందనో రాశారనుకోండి, ఆ విషయం బయటకు వస్తే ప్రభుత్వం పరువు అవుతుంది కదా. అందువలన పవన్ కళ్యాణ్ గారిని ఆ నివేదికలు ఎందుకు, అలా వాటిని అరికట్టుతాము, మనం ఇంటర్నల్ గా కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే అన్నిటికీ మించింది ఏంటంటే, నేను ఈ మధ్య కాలంలో ఒకడెక్కడో ఏదో అల్లర్లు జరిగితే తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే ఛానల్స్ లోని ఏం చూశానంటే, హోంమంత్రిని నారా లోకేష్ గారు ఆదేశించారు ఆ ప్రాంతానికి వెళ్ళమని అని వచ్చింది. ఇప్పుడు ఏం మాట్లాడాలి మరి మనం? హోంమంత్రిని నారా లోకేష్ గారు ఆదేశించారంట అక్కడికి వెళ్ళమని. రిక్వెస్ట్ చేయడం వేరు, ఆదేశించడం వేరు. అంటే ఇవాళ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అనడానికి, పోలింగ్ వాళ్ళు పెట్టారు అంటే నేను అది అబద్ధం కావచ్చు, నిజం కావచ్చు, ఏది ఏమైనా కూడా ఇక్కడ
నారా లోకేష్ గారికి తెలియకుండా ఏది జరగదు అనేటువంటిది ఒక సందేశము అంతా వెళ్ళిపోయింది. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఏదైనా పాలసీ మ్యాటర్లు నిర్ణయాలు తీసుకోవాలంటే లోకేష్ గారు అనుమతి ఉండాలి. అధికారికంగా కాదు, అనధికారికంగా అని అధికారులు చెప్తున్నారు కొంతమంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఇవాళ ఆ ఫైళ్ళన్నీ అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు అడిగినటివన్నీ కూడా నివేదికలు వారి దగ్గరికి వెళ్ళాయేమో తెలియదు కదా. వారు పరిశీలించాలా, నిర్ణయం తీసుకోవాలా, ఇవ్వండి అంటేనే ఇవ్వాలా అనేది ఉందేమో మనకు తెలియదు. హోంమంత్రి నామిక వస్తే పనిచేస్తున్నది, ఆమెకేం పూర్తి అధికారాలు లేవు అని చెప్పి ఈవెన్ ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయి. అధికార పార్టీలో ఉండేటువంటి కూటమిలో ఉండే జనసేన, బీజేపీ కూడా కొంతమంది నాయకులు కూడా అదే మాట చెప్తున్నారు. చెప్తూ ఉన్నప్పుడు ఒక వ్యసనం ఇది. దాని వలన కుటుంబాలే నాశనం అయ్యేటువంటి పరిస్థితి. బెట్టింగ్లు కానీ, పేకాటలు కానీ ఇవన్నీ కూడా. సరే, మద్యపానాన్ని మనం వ్యసనం అనుకున్నాము. ఆ పానము అంటే లిక్కర్ షాపులు లేని ప్రభుత్వం గడిచే పరిస్థితి లేదు. రెవెన్యూ వస్తున్నది అని చెప్పి నాణ్యమైన మందు అందిస్తాము అని చెప్పి దిగజారిపోయి మనం ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ముఖ్యమంత్రితో సహా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. దాన్ని వదిలేస్తే ఇక ఉన్నది ఇవే కదా. ఖచ్చితంగా మత పదార్థాలు అమ్మడం, లేకపోతే పేకాట్లాడటం, స్మగ్లింగ్లు చేయటం, బెట్టింగ్లు కట్టడం, వీటిని అరికట్టే బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థది. ఎందుకు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు? ఇవాళ ఏమో నడుస్తున్నది అంటే, నేను చాలా సోషల్ మీడియాలో చూశాను, చాలా మంది కామెంట్లు కూడా చూశాను. ప్రతిపక్షము వాళ్ళకు సంబంధించి ఇట్లాంటి బిజినెస్లు ఏమైనా ఉన్నాయి అంటే కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు పోలీసులు కూడా. అంటే అలా ఎందుకు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, మన వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, అందరు చేసుకొని ఎవరికి అందే వాటని వాళ్ళకి అందని అని అనుకుంటున్నారేమో అని భావించక తప్పదు. వాళ్ళు చేసుకొని మనం చేసుకుందాం, చూస్తున్నట్టు ఉండండి అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం నడిస్తే మాత్రము ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే వ్యతిరేకత పెరిగింది, ఇంకా పెరుగుతున్నది. పార్టీ కార్యకర్తల్లో కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా విశ్వాసం పోయింది పార్టీ మీద. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్ళి తమ పనులు చేసుకోవాలో తెలియటం లేదు. పోనీ ఎవరికి ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందో. ఇప్పుడు పెట్టారు పేరుకేమో ప్రతి సోమవారము ఫిర్యాదులు, దాని మీద వాట్సాప్లో నంబర్ వస్తుంది, విచారణ అంటారు, ఫిర్యాదు నంబర్ వస్తుంది, అన్ని వస్తాయి. తీరా వారమైన తర్వాత ఈలోగా నీ యొక్క ఫిర్యాదు మూసివేయబడినది, నువ్వు ఆధారాలు సమర్పించలా, లేకపోతే ఇది సివిల్ మ్యాటరు, ఇది కోర్టు పోవాల్సిన అంశాలు, ఇది ఫైనాన్షియల్ మ్యాటరు, పోలీసులకు సంబంధం లేదు, ఇట్లాంటి వస్తున్నాయి. ఏం చేస్తారు? అది చదువుకొని నోరు మూసుకొని కూర్చొని. ఇక్కడ పరిపాలనలో అంటే ఒక స్పీడ్ ఉండాలి, అది లేదు. తర్వాత సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టే విషయంలో పోలీసు వ్యవస్థ కఠిన వైఖరి అవలంబించాలి. అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు. అది కనిపించడం లేదు. ఇక్కడ ఎక్కడ చూస్తున్నాం కదా, వారానికో 10 రోజులకో ఎక్కడో చోట గంజాయి పట్టబడుతుంది. మన రాష్ట్రం నుంచి ఇది ఇతర రాష్ట్రాలకు ఎగుమవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి, ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాల నుంచి. మరి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా అలాగే జరిగింది అని చెప్తారు వీళ్ళు వచ్చి మరి సంవత్సరంన్నర కావస్తుంది, వీళ్ళు ఆపింది ఏంటి? ఏం ఆపలేదు. జరుగుతూనే ఉన్నాయి. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ఆగిందా?
చూస్తున్నా కదా పట్టుబడుతున్నాయి అవి కూడా. బెట్టింగ్లు ఆగాయా? క్రికెట్ మ్యాచ్లు మన పాకిస్తాన్ ఇండియాకు జరిగితే బెట్టింగ్లు ఆగాయా? ఆగలేదు. చివరకు పులివెందుల మండల పరిషత్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరిగితే పట్టుకున్నారా? అందులో ఎవరికి లాభం వచ్చింది? టీడీపీ వాళ్ళకే ఆ బెట్టింగ్లో కోట్లలో లాభం వచ్చింది. ఏమైనా ఆపగలిగినారా? ఏమీ చేయటం లేదు. అన్నీ జరిగిపోతున్నాయి. పేకాట శిబిరాలు పేకాటలు ఆడుతూనే ఉన్నారు. ఎక్కడో ఒక చోట పట్టుకుంటున్నారని వార్తలు చూస్తున్నాము. అది ఏంటి? అక్కడ ఏదైనా ఆ 2 గ్రూపుల మధ్య తగాదాలు వచ్చి ఇంకో గ్రూప్ వాడు వెళ్ళి పట్టుకోండి అని చెబితే బాగోదు అని చెప్పి పట్టుకున్నట్టు మనకు తెలుస్తున్నది తప్ప రెగ్యులర్గా పేకాట శిబిరాలు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ జరుగుతున్నాయో, ఏ హోటల్స్లో జరుగుతున్నాయో, ఏ ఆఫీసులో జరుగుతున్నాయో పోలీసులకు అంతా సమాచారం ఉంటుంది. పట్టుకోగలుగుతున్నారా? వాటిని ఆపగలుగుతున్నారా అంటే లేదు. ఇప్పుడు నేను ఒక మాట విన్నాను. గుంటూరులో ఒక క్లబ్ ఉంది. మొన్న గుంటూరుకి వెళ్ళాను ఇటీవల. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఆ క్లబ్లో పేకాటలు అంటే డబ్బులు పెట్టి ఆడే పేకాటలు అస్సలు నడవకుండా ఆపారు భయంతో. ఇప్పుడు భయం లేకుండా పేకాటలు నడుస్తున్నాయి. డబ్బులు పెట్టి నడిపిస్తున్నారని చెప్పారు నాకు అక్కడ ఉన్నట్టు. అంటే ఇక్కడ గతంలో ఉన్న భయం కూడా ఇప్పుడు లేకుండా పోయింది అని కదా దాని అర్థం. అంటే ఇక్కడ పరిపాలన ఎంత బలహీనంగా ఉందో మనకు అర్థమవుతుంది. రైట్. ఇక్కడ ఒక ప్రధానమైన కీలకమైన పాయింట్ ఏంటంటే రాజ్యాంగం పరంగా అయితే ఒక మంత్రి వేరే మంత్రి శాఖకి సంబంధించిన నివేదిక అడగచ్చా? రాజకీయంగా అడగచ్చా? రాజకీయంగా కూడా అడగ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎలా అడుగుతారు? ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ అడగటం అది వేరు. అది ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఎవరినైనా ప్రభుత్వాన్ని అడగచ్చు. కానీ ఒక మంత్రిగా అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అని డిసిగ్నేషన్ ఉన్నా కూడా ఆయన మంత్రి కిందే లెక్క. దానికి ప్రత్యేక హోదా అంటూ ఏం లేదు. సో అంటే ఆయన కొన్ని శాఖలు ఉన్నాయి. ఆ శాఖలకు ఆయన మంత్రి. ఇంకొక శాఖకు సంబంధించినటువంటిది ఏదైనా నివేదికలు కావాలి అంటే తనకు సంబంధించినటువంటి సెక్రటరీలు కానీ లేకపోతే పర్సనల్ సెక్రటరీలు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ ఆ శాఖలకు సంబంధించిన వాళ్ళు ఇతర శాఖల అధికారులకు పంపుతారు. పంపినప్పుడు వాళ్ళు మినిస్టర్కు కన్సర్నింగ్ మినిస్టర్కు ఇలా ఫలానా మంత్రిత్వ శాఖ నుంచి వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పి మంత్రి అనుమతి తీసుకొని నోటిఫైల్ పెట్టి అనుమతి తీసుకొని ఆ వివరాలు తెలియజేస్తారు. అంతే తప్ప ఉప ముఖ్యమంత్రిగా ఏ శాఖ నుంచి అయినా నివేదిక పంపండి అంటే ఆ శాఖలకు సంబంధించిన మంత్రుల అనుమతి లేకుండా పంపడానికి అవకాశమే లేదు. ఆ అవకాశం ఉన్నది ఓన్లీ ముఖ్యమంత్రికి ఒకటికే, ఓన్లీ సీఎం పేజీకే ఉంటుంది. దాని మంత్రి యొక్క అనుమతులు అవసరం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఏ శాఖ నుంచి అయినా కూడా నివేదికలు తెప్పించుకోవచ్చు, పరిశీలన చేయవచ్చు. దానికి ఆ శాఖల మంత్రుల అనుమతి అవసరం ఉండదు. అంటే ఇక్కడ ఇప్పుడు లోకేష్ వేరే శాఖలకు సంబంధించి నివేదికలు అడగట్లేదు, మీరే ఇందాక అన్నట్టు వేరే శాఖలకు సంబంధించిన ఇష్యూస్లో ఆదేశిస్తున్నారు అన్నట్టు. ఆయన డిప్యూటీ సీఎం కూడా కాదు కాబట్టి అటు ఆయన అడుగుతున్నప్పుడు ఈయన అడగడం తప్పేంటి కూటమి పరంగా అన్నటువంటి పాయింట్ రాదా? ఇప్పుడు ఇక్కడ తప్పు రైట్ అనేది కాదు. ఇక్కడ పద్ధతి ప్రకారమే ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఎవరో ఏమో వదిలేద్దాం. సమాచార శాఖ సరే ఇటీవల జీవో వచ్చింది. జీవో రాకముందు ఒక 6 నెలల క్రితం నేను ఎందుకు జీవో ఆలస్యం చేస్తున్నారని సమాచార శాఖ డైరెక్టర్ని అడిగితే దానికి సంబంధించిన డ్రాఫ్ట్ నోట్ అంతా కూడా లోకేష్ గారికి వెళ్ళింది. వారి పరిశీలన అనంతరము తిరిగి మంత్రి గారు దాన్ని ఆమోదిస్తే అప్పుడు జీవో వస్తుంది, ఆయన దగ్గరికి వెళ్ళింది ఫైల్ అని చెప్పాడు నాకు ఓపెన్గా. ఏం చెప్పండి. అది అధికారికంగా కాదు, అనధికారికంగా ఇదిగో ఈ పని మేము చేయబోతున్నాము అని ఫైల్ వెళ్తుందంట. అక్కడ ఆయనకు సంబంధించిన లోకేష్ గారికి సంబంధించిన సెక్రటరీలో వీళ్ళు అవన్నీ చూసి
ఏదైనా రిమార్క్స్ రాసి ఆయనకు చెప్తే ఆయన చూసేసి ఇలా కాదు అలా చేయండి అని మళ్ళీ వెంటనే ఆయన ఫోన్ చేసి మంత్రులతో మాట్లాడతాడట. నాకు ఒక మంత్రి చెప్పిండు, ఒక మంత్రిత్వ శాఖకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఇస్తే లోకేష్ గారికి పోయింది ఫైలు, ఇది ఆయనకు తెలియదు, మంత్రికి ఆయనకు అనధికారికంగా పోయింది అని. లోకేష్ గారు ఫోన్ చేసి ఈయనకు ఆ మంత్రికి ఇలా ఏంటన్నా ఇలా చేస్తున్నారు అని అడిగాడట. అడిగితే సర్ప్రైజ్ అయ్యాడు ఇతను. వాళ్ళ డిపార్ట్మెంట్ లో సెక్రటరీని అడిగితే వారి పరిశీలన పోయింది అని చెప్పాడట. మరి ఏం చెప్తాం దానికి మనం? అంటే ప్రభుత్వం అనేది సరే ఒక విధంగా చెప్పాలంటే ఒకరి కంట్రోల్లోనే నడవడం అనేది కూడా ఒకందుకు మేలేనేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అట్లీస్ట్ భయం అన్న ఉంటుంది, తప్పు చేయకుండానే ఉంటారు. ఇప్పుడు ఈయన పరిశీలిస్తే తప్పేం కాదనుకుంటాం. ఇప్పుడు అనుకోవాలి కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఎస్ ఒకరి కంట్రోల్లో ఉంది గవర్నమెంట్, మంచిగా నడుస్తుంది అని మనం అనుకుంటాం. కానీ తప్పుడు నిర్ణయాలు లేకపోతే గనక ఎవరు అంటున్నారు కదా ఈ మధ్య నేను ఏబి వెంకటేశ్వరరావు ఈ విద్యుత్ మీటర్లకు సంబంధించి నేను ఇందాక వీడియో చూశాను. గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది అని ఆరోపణలు వచ్చినటువంటి సంస్థకు సంబంధించిన బిల్లులను 200 కోట్లను ఈ ప్రభుత్వం రిలీజ్ చేసిందట. ఏం చెప్పాలి దానికి? అది విచారణ చేయడం లేదు, అవినీతి బిల్లులు పెండింగ్ పెట్టడం లేదు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థకే మళ్ళీ రిలీజ్ చేశారు. అంటే అంత ధైర్యం ఎవరు చేస్తారు చెప్పండి? ఉన్న వాళ్ళలో అంత ధైర్యం ఎవరు చేస్తారు? ఇవ్వండి అని చెప్తే ధైర్యం ఎవరు చేస్తారు? అంటే లోకేష్ గారి మీదకి వైపే వెళుతున్నది. మనమేం చెప్పలేము, ఎందుకంటే మన దగ్గర ఆధారాలు ఏముండవు. ఆయన చెప్పాడా చెప్పలేదా అని కూడా మనం ఏం చెప్పలేము. కాకపోతే అతని వైపు చూపు వెళ్తుంది. ఎవరైనా ఈ డిస్కషన్ చూస్తే అయ్యో నిజమే ఉంటుంది, ఎందుకంటే అంత కంట్రోల్ అంతా ఆయన వైపు ఉంది, ఆయనే చెప్పి ఉండొచ్చేమో అని అనుకుంటారు. అదే మరి చంద్రబాబు నాయుడు గారు మరి కేవలం ప్రచారానికి లేకపోతే సినిమా సెట్టింగ్లు వేసుకొని అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని చెప్పి విపరీతంగా ఛానల్స్ లో ప్రచారాలు చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాడా? పాలసీ మ్యాటర్లు నిర్ణయాలు తీసుకుంటున్నారా? మనం చూస్తున్నాం కదా, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేనిది ఏ యొక్క ఐటీ ప్రాజెక్టులు కూడా ఆంధ్రప్రదేశ్ కాదు కదా ఏ రాష్ట్రానికి వచ్చే అవకాశాలే ఉండవు. అలాంటిది లోకేష్ గారు సాధించుకొచ్చారు గూగుల్, లోకేష్ గారు తీసుకొచ్చారు గూగుల్ అనే ప్రచారాన్ని మనం చూసాం. మనం ఏం చెప్తాం దానికి? ఐటీ మినిస్టర్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిది పెట్టగలుగుతారా? సాధ్యమవుతుందా? విదేశీ సంస్థలు పెట్టగలుగుతాయా? పెట్టలేవు. స్వదేశీ సంస్థలు అంటే కేంద్ర అనుమతి ఉండదు, విదేశీ సంస్థలు అలా కాదు కదా. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఆయనను కొన్ని టీవీ ఛానల్స్ కూడా విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాయి. ఇందాక చెప్పాను కదా నేను మొదటనే, హోంమంత్రి గారిని నారా లోకేష్ గారు ఆదేశించారు. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి? ఇది ఒక్క సెంటెన్స్ చాలు, అన్నిటికీ అదే ఆన్సర్. అన్నిటికీ హోంమంత్రి అంటే సామాన్యమైన పోర్ట్ఫోలియో గల మంత్రి కాదు కదా. మామూలుగా సహజంగా ముఖ్యమంత్రి తర్వాత హోమ్ మినిస్టరే ఇంపార్టెంట్ కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో. అలాంటిది లోకేష్ గారు ఆదేశించారు వెళ్ళమని చెప్పి హోంమంత్రిని అని వస్తే ఏం మాట్లాడగలుగుతాం మనం? పరిస్థితులు అలా నడుస్తున్నవి. ఇప్పుడు మనం ఏదైనా ఎక్కువ మాట్లాడితే ఉప్ప లక్ష్మణ గారి మీద కూడా కేసు పెడదామని ఆలోచిస్తారు. రైట్. కర్నూలు దగ్గర జరిగిన యాక్సిడెంట్ వ్యవహారం ఓ పెద్ద చర్చకి తావిస్తున్నది. ఏంటంటే బెల్ట్ షాపులో తాగి వెళ్ళాడు అనేటటువంటిది సాక్షి రాసుకొచ్చింది, వైన్ షాపులోనే తాగాడు, దుష్ప్రచారం చేస్తున్నారని ఇటు ప్రభుత్వం అంటుంది. అసలు తాగి నడపడం అనేటటువంటి కాన్సెప్ట్ అయితే పక్కకి వెళ్ళిపోతుంది. దీంట్లో కూడా రాజకీయ చర్చ నడుస్తోంది. ఆ ఇన్సిడెంట్ ఎలా చూడాలి? ఇప్పుడు డ్రైవర్లు తాగకుండా నడపటము అన్నది జరిగే అవకాశం లేదు. తాగే నడిపే
అలవాటే ఎక్కువ డ్రైవర్లకు ఉంటది. నేను గమనించిన పేరుకు. లారీలు గాని, బస్సులు గాని, ఈవెన్ ఆర్టీసీ బస్సులు కూడా. కానీ వ్యవస్థ ఎక్కడుంది? తనిఖీ చేసే వ్యవస్థ. బస్సు స్టార్టింగ్ లోనే తనిఖీ చేయగలిగితే వాడు తాగి బస్సు ఎక్కాడా లేదా అని ఒకటి. అలాగే మధ్యలో ఎక్కడన్నా ఆపి మీరు అన్నట్టు తాగి వెళ్ళిపోతే కూడా ఎవరేం చేయలేరు. అసలు వ్యవస్థే లేదు కదా. ఇప్పుడు మనం సిటీలో రాత్రిపూట లేట్ అవర్స్ లో కార్లు నడుపుకుంటూ పోతూ ఉంటే ఆపేసి చూస్తున్నారా లేదా, చెక్ చేస్తున్నారా లేదా, తాగి నడుపుతున్నారా, తాకుండా నడుపుతున్నారా అని. కానీ ఇన్ని వేల వెహికల్స్ అంటే ప్రైవేట్ బస్సులు వెళ్తూ ఉంటే ఆ డ్రైవర్ తాగారా తాగలేదా, అసలు డ్రైవర్కి లైసెన్సులు ఉన్నాయా, వాడు ఏం చదువుకున్నాడు, వానికి ఎంత ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నీ కూడా చూడవలసినటువంటి పోలీసు రవాణా సంస్థలు రెండు కూడా ప్రైవేట్ యొక్క ఈ బస్సు యజమాని నుంచి నెలమామూలు తీసుకోవటం తప్ప వేరే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎవరైనా అడగండి, నెలమామూలు ఇస్తున్నారా లేదంటే ఇస్తున్నామనే చెప్తారు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపేస్తారు. సిటీల్లో కూడా నడి రోడ్లోనే ఆపి ఎక్కించుకుంటాడు. వాటిల్లో ఈ సామాగ్రి అంతా తీసుకెళ్తారు, వస్తువులన్నీ. అసలు తీసుకెళ్ళకూడదు. ప్రయాణికులు వాళ్ళకి సంబంధించినటువంటి సూట్ కేసులు, బ్యాగులు తప్ప ఇతర సామాగ్రి రవాణా అందులో చేయకూడదు. అది కొరియర్ సర్వీసు ట్రాన్స్పోర్ట్ లాగా అయిపోయాయి. ప్రతి బస్సుల్లో అవి పెట్టెలు కొరియర్ సర్వీసులు వాటిని వాడుకుంటున్నాయి. చూసాం కదా మొన్న జరిగిన సంఘటనలోనే 40 లక్షల్లో చేసే మొబైల్ ఫోన్లు బెంగళూరు నుంచి వస్తూ పోయాయని, పాడైపోయాయి, కాలిపోయాయని. దాంట్లో ఎట్లా రవాణా చేస్తారని. అందువల్ల ఇక్కడ ఏంటంటే పోలీసు వ్యవస్థ కానీ, రవాణా వ్యవస్థ కానీ అదుపు లేని పరిస్థితుల్లో వీళ్ళు వాళ్ళకి భయమే లేదు. డ్రైవర్లకు నేను తాగి నడుపుతాను, నన్ను ఎవరు అడిగేవాడు అనేటువంటి పద్ధతిలో ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో ఇప్పుడు తరోగా వేరే చెక్ చేస్తున్నారు బస్సులు ఆపి. ఎంతకాలం చేస్తారు అట్లా? కొంతకాలం చేస్తారు, మళ్ళీ వదిలేస్తారు. ఇప్పుడు ఆ డ్రైవరు సరే బెల్ట్ షాప్ లో దాగినా, లిక్కర్ షాప్ లో దాగినా తప్పే కదా. లిక్కర్ షాపులు హైవేలమ్మడి లిక్కర్ షాపులకు పర్మిషన్లు ఇవ్వచ్చా ముందు అది చెప్పండి. సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది అంటున్నారు. సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది, అందుకే నడుపుతున్నారు అంటున్నారు. ఏమో నాకైతే సుప్రీంకోర్టు అలా హైవేలలో లిక్కర్ షాపులు అమ్ముకోమని అంటే ఏదో 250 అడుగులు దాటి పెట్టుకోవచ్చు అని చెప్పారు అని నిన్న ఎక్సైజ్ శాఖ కూడా చెప్తుంది. హైవేకి 250 అడుగుల లోపలికి పెట్టుకోవచ్చు, ఆ రూల్ ప్రకారం నడుస్తుంది, అది పర్మిషన్ ఉన్నటువంటి వైన్ షాపే అని చెప్పేసి. బెల్ట్ షాప్ కాదు అని ఇచ్చింది స్టేట్మెంట్. వైన్ షాప్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కడన్నా ఎవరైనా కోర్టుకు పోయింటే ఆ సంబంధించిన కేసులో ఏమైనా పెట్టుకోవడానికి ఆ జడ్జి ఏదైనా ఫీల్ అయ్యి ఇచ్చుంటాడేమో కానీ కామన్ గా అందరూ ఎక్కడ పడితే దేశవ్యాప్తంగా ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పింటుందని నేనైతే అనుకోవటం లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందంటే వీళ్ళందరూ కలిసి మద్యం దుకాణదారులందరూ వెళ్తే డైరెక్ట్ గా రోడ్డుకు ఆనుకుని కాకుండా కొంచెం లోపలికి పెట్టుకుంటే 200 అడుగులు 300 అడుగులు పర్లేదు అందట. దాని ప్రకారం ఇస్తున్నారట పర్మిషన్స్. గైడ్ లైన్స్ అది ఇచ్చింది సుప్రీంకోర్టు అని చెప్పుడు. కోర్టు అలా అభిప్రాయపడింటే 200 అడుగులు ముందుంటేవి, 200 అడుగులు వెనుకుంటేవి, లోపలికి పోయి తాగేసి వస్తాడు. ముందుంటేనే తాగుతాడు. తాగేవానికి ఏముంది, 200 అడుగులు వెనక్కపోతే ఏమైనా ఒక 10 కిలోమీటర్ల దూరం పెట్టుకోండి అంటే 10 కిలోమీటర్లు పోలేనని చెప్పి అనుకుంటాడు. కానీ 200 అడుగులే పెద్ద విషయం కాదండి. అస్సలు హైవేలలో ఈ లిక్కర్ షాపుల అమ్మకాలన్నది ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సినట్టు అవసరం ఉంది. కార్లు నడిపే వాళ్ళు తాగొచ్చు, బస్సులు నడిపే వాళ్ళు తాగొచ్చు, లారీలు నడిపే వాళ్ళు తాగొచ్చు, తప్పేసుకో. వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు పక్కన హోటల్ ఉంటది, వాడు ఏం చేస్తాడు, డిన్నర్ టైం ఏంది ఆపేస్తున్నాను తినండి అక్కడ అంటాడు. మనం వెళ్ళి ఆ హోటల్లో తింటుంటే ఆ పక్కన కొంచెం మీరు అన్నట్టు 200 అడుగు దూరంలో బార్ అండ్ రెస్టారెంట్ బార్ ఉంటుంది అనుకుంటాం, లేకపోతే బెల్ట్ షాప్ ఉంటుంది అనుకుంటాం. వాడు సైలెంట్ గా అక్కడ పోయి తాగి వస్తాడు. ఆపగలుగుతారు ఎవరన్నా? వచ్చి బస్సు ఎక్కి కూర్చుంటాడు. మనం చాలా సందర్భాల్లో చూసాం కదా, బస్సులు నడుపుతూ ఈ యాక్సిడెంట్లన్నీ ఎక్కువగా తాగి ఉంటే
బట్టేనే జరుగుతూ ఉన్నాయి అన్నది. ఈ విషయంలో మరి సుప్రీంకోర్టు ఒకవేళ అలాంటి నిర్ణయం ఇచ్చింటే మళ్ళా పునరాలోచన చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద కంటెస్ట్ చేయాలి సుప్రీంకోర్టు. అలా కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వం ఎలా తయారైనాయి, ఇన్కమ్ రావాలా, ఎక్కడైనా షాపులు పర్మిషన్ ఇచ్చేస్తాం, బెల్ట్ షాపులకి ఇచ్చేస్తాం, తాగండి, రెవెన్యూ రానివ్వండి, అలాగే అమ్ముకునే వాళ్ళకి లాభాలు రానివ్వండి. ఎక్సైజ్ శాఖ స్ట్రిక్ట్ గా రూల్స్ ఎక్కడ ఫాలో అవుతున్నది? బెల్ట్ షాపులు ఎలా వస్తాయండి? అసలు ముందు వాటికి పర్మిషన్ ఉండదు. ఎలా వస్తాయి చెప్పండి? వేల బెల్ట్ షాపులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని మొత్తుకుంటుంటే అసలు లేవు అని ఎక్కడ చెప్తున్నారు కదా చంద్రబాబు గారు. తీయగలుగుతున్నారు? ఎక్కడ ఉన్న పీడీ యాక్ట్ కింద యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగితే నేను చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు గమనిస్తున్నా, ఏ సంఘటన జరిగినా కూడా ముందు కొన్ని ఛానల్స్లు బ్రహ్మాండంగా స్కోనింగ్లు వచ్చేస్తాయి. ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, ముఖ్యమంత్రి గారు కఠినంగా ఉన్నారు, ఆ చట్టం కింద లోపలేమన్నారు, ఈ చట్టం కింద అది చేయమన్నారు అని చెప్పి పోని పొద్దున్న సాయంత్రం ఒక 2 రోజులు వేసేస్తారు. కానీ ప్రాక్టికల్ గా జరుగుతున్నదా, అమలు జరుగుతున్నదా అంటే ఎక్కడ జరుగుతున్నాయి? అప్పటి నుంచి చెప్తున్నా నేను, ఇవాళ చెప్పడంలే, అప్పటి నుంచి చెప్తున్నా. ఒక భయం అనేది, ఒకే అవినీతి జరిగిందా లేదా, పరిపాలనలో వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి, వదిలేయండి. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఉండేది. వద్దు నాయన, మరి ముఖ్యమంత్రితో మనము ఆయన వద్దనుకుంటే మనం చేస్తే మనం ఇబ్బంది పడతాము అని ఒక భయం అనేది ఉంది. అది రాజశేఖర రెడ్డి టైంలో కూడా కనపడింది. మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎక్కడ భయం ఉందండి? ఎప్పుడు భయం ఉంది? ఇప్పుడుందా, అప్పుడుందా? మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఉందా, ఇప్పుడుందా అంటే ఆ భయం లేనే లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే పోతుంటారు అంతే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి పరిణామాల మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చలో ఉన్నటువంటి రెండవ కోణాన్ని ప్రభుత్వం ఏ మేరకు అర్థం చేసుకుంటుందో చూద్దాం.